హలో అండి, వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇవాల్టి వీడియోలో పూరీలోకి తినే బొంబాయి చట్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గిన్నెలోకి జీలకర్ర, ఆవాలు, సామినపప్పు, అలానే పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. తాలింపులు ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను కూడా ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ గ్యాప్లో ఒక పొటాటోని కుక్కర్లో వేసుకుని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి అందులో కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి మీకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నారా లేదా అని. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండిని తీసుకుని ఇందులో మిక్స్ చేసేయండి. ఉండలు లేకుండా ఇప్పుడు దీన్ని పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కర్రీ కొంచెం చిక్కపడినాక ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆలు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఆలు అంతా కర్రీలో మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. అక్కడక్కడ పీసెస్ ఉండేలా చూసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు కర్రీని ఎగరనిద్దాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూరీలోకి సర్వ్ చేసుకుందాం. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.